ఏంట్రా ఇది చండాలంగా? ఆపు. ఏంటయ్యా పెళ్లికి వాయించమంటే చావుకు వాయించినట్టు వాయిస్తున్నావు? ఏమయ్యా గోదావరి జిల్లాలో ఎప్పుడు చూడలేదా? అక్కడికి వచ్చి ఎలా వాయించాలో నేర్చుకోవయ్యా. ఇది ఇవరా ఊతానని చెప్పి అంత మేళాన్ని ఊతానని చెప్పి అంతా ఎంగిల్ చేసి నాకి పెట్టావు వాయింపుడు. కానీ అక్క పెళ్లి కొడుకు వచ్చాడు, ఆట పట్టిద్దామా? ఉండవే, ఈ రోజు నీకు నిశ్చితార్థం, డాన్స్ ప్రోగ్రామ్ కాదు. ఆడపిల్లవి అణుకోగా లక్షణంగా ఉండు, లేకపోతే వచ్చిన వాళ్ళు వాకిట్లో నుంచే పారిపోతారు. పోనీ ఉండి అక్కని చేసుకోవడానికి క్యూలో నుంచి ఉంటారు. అవును, ఈవిడ మైసూరు మహారాజు గారి మనవరాలు. వచ్చేవాడు ఏనుగెక్కొచ్చి మాల వేస్తాడు. అమ్మ తల్లి, ఈ రోజైనా కాస్త సిగ్గుపడమ్మా. నీ వల్ల కాదని తెలుసు, కానీ నా కోసం అమ్మా. అయ్యో చూడలేకపోతున్నావు, మరీ సిగ్గుపడి మమ్మల్ని బాధ పెట్టుకో. రే, పెళ్ళయ్యేంత వరకు నువ్వు నా కళ్ళ పడకూడదు. పోరా, నువ్వు లోపలికి రా. వస్తున్నానమ్మా. ఏంట్రా సిగ్గేస్తున్నదిరా? సిగ్గేస్తోందా? అరే వేణు, పెళ్లి కొడుకే సైలెంట్ గా కూర్చున్నాడు, నువ్వేమో కళ్ళు తాగిన కోతున్నా తైతక్కలాడుతున్నావు ఏంటి? ఏంట్రా నువ్వు మాట్లాడేది? నిశ్చితార్థం రోజు ఒక్క అమ్మాయినా సిగ్గుపడుతుందా? వీడికి బదులుగా మన సిగ్గుపడితేనే కదా వీడికి మర్యాద. ఇప్పుడు నేనేంటో చూపిస్తాను. అమ్మాయికి డాన్స్ వచ్చా? తెలుసండి. అది సరే, బాగా పాడటం తెలుసా? సరిగమ పదిని తెలుసే. అవును, వీడు డైరెక్టర్, వీడు మ్యూజిక్ డైరెక్టర్. హీరోయిన్ ని సెలెక్ట్ చేస్తున్నారు. రే చూడరా, ఇక్కడ నిశ్చితార్థం జరిగేది. పెళ్లి కొడుకు తరపడం కదా, 4 కొచ్చిన్లు వేస్తేనే మనకు వాల్యూ. 400 రాసుకొచ్చాను, ఇదిగో చూడు. అడుగుతూ కూర్చున్నామంటే ఒక సంవత్సర కాలం గడిచిపోతుంది. ఈ లోపల వీడు ముసలోడు అయిపోతాడు. వద్దని నోరు మూసుకొని కూర్చుంటే అర్థం చేసుకోరే. ఇప్పుడు ఏంటి, తాంబూలాలు మార్చుకోవాలి అంతేగా? అయ్యా వెంటనే తాంబూలాలు మార్చుకోండి అయ్యా. అలాగే మార్చేసుకుందాం. ఈవిడ నీకు అత్తయ్య లాంటి వారి ఆశీర్వాదం తీసుకో. ఏంట్రా ఆకలేస్తుందా? పెళ్లి కొడుకు ఆకలేస్తుందా? భోజనం రెడీ చేయండి. కొట్టానంటే ఎందుకు అబద్ధం చెప్తావు? ఏంట్రా ఆకలి కాలేదా? నాకు ఆకలి అవుతుందిరా. అమ్మా, ఈ సంవత్సరం అయినా మనం కోటప్పకొండకు వెళ్ళాలమ్మా. నువ్వు వెళ్ళాలంటే మన రామరాజుని తీసుకెళ్ళమ్మా. ఏమిటమ్మా, నువ్వు రాకుండా అన్నయ్య ఎలా వస్తాడు? అందుకని నువ్వు తప్పకుండా రావాలి. నడవలేని నేను ఆ కొండ ఎలా ఎక్కగలనమ్మా? ఆడే కాలం పాడే కాలం అని పెద్దలంటూ ఉంటారు. ఇది నేను కూర్చునే కాలం. ఈసారి మోసం చేసావు కదూ? లేదమ్మా, ఈసారి నువ్వు ఖచ్చితంగా జాతర చూస్తావు. బుజ్జి బుజ్జి తమ్ములారా